గోదావరి పుష్కరాలకు రాజమహేంద్రవరంలో చేపట్టాల్సిన పనులపై అధికారులు ప్రజాప్రతినిధులతో మంత్రి నారాయణ చర్చించారు. రాజమహేంద్రవరంలో పర్యటించిన ఆయన మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, రాజమహేంద్రవరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం చంద్రబాబు ఆదేశాలతో రాజమహేంద్రవరంలో అభివృద్ధి పనుల కోసం వివిధ పథకాల ద్వారా 580 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. అలాగే 140 కోట్ల రూపాయలతో డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు మంత్రి నారాయణ. ఏదైనా ఫస్ట్ ఫేజ్లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఒక 580 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు డిఫరెంట్ ప్రాజెక్ట్ హెడ్స్ కింద ఇచ్చారు. 140 క్రోర్స్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో కేవలం డ్రైనేజ్ వర్క్కే శాంక్షన్ చేశాం. యూజీడీకి 100 క్రోర్స్ పెట్టాం కొత్తగా చేయడానికి. ఓవర్ ఏ పీరియడ్ రాజమండ్రి మొత్తం యూజీడీ చేసి ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి ఆ వాటర్ బయటకు పెట్టేట్టుగా చేస్తే పూర్తిగా కాలుష్యం తగ్గుతుంది.